ఉన్న గొప్ప రాజు వీరసేన పాలించిన అరణ్య రాజ్యం ఎంతో గొప్పది. ప్రకృతి, ప్రజలు, పరిరక్షణ అన్నిటిలోనూ పరిపూర్ణంగా ఉన్న ఆ రాజ్యంలో ప్రజలు సంతోషంగా జీవించేవారు. కాని ఆ మహారాజ్యంలో ఓ రహస్య కథ దాగి ఉంది. అది ఇప్పుడే బయటికొస్తోంది. ఒక వానురాత్రి రాజమహలంలోని పాతగదుల్లో ఒక యువ సైనికుడు విక్రాంత్ తన విధిని నిర్వర్తిస్తూ ఉండగా పగిలిన విగ్రహం లోపల ఒక పూర్వకాల పటమును కనుగొంటాడు. అది చదివిన విక్రాంత్ ఉలిక్కిపోతాడు. అది ఒక రహస్య మందిరానికి దారి చూపుతోంది. ఆ మందిరం గురించి చాలా కాలంగా సామెతలు ఉన్నాయి, శక్తిని ప్రసాదించే గుప్త స్థలం అని. ఆ పటమును తీసుకుని విక్రాంత్ నిషిద్ధ అడవిలోకి ప్రయాణం మొదలుపెడతాడు. అడవి ఘనంగా ప్రమాదాలతో నిండి ఉంది. ఆ పటమును తీసుకుని అతను ముందుకు సాగుతుంటే ఓ చోట లోతైన గుంతలో పడిపోతాడు. అంతేకాదు, అతన్ని కాపాడేందుకు ఎవరు వచ్చారు అంటే రాజకుమార్తె చారిత. ఆమె తన తండ్రి యొక్క మంత్రివర్గంలో కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వేసుకుని విక్రాంత్ని గుప్తంగా అనుసరిస్తోంది. వీరిద్దరూ కలిసి రహస్య మందిరం వైపు ప్రయాణిస్తుంటే అప్పటివరకు నిజాయితీగా కనిపించిన రాజధాని జనరల్ రుద్రుడు అడ్డుగా వచ్చి వారిపై దాడి చేస్తాడు. అసలు విషయం బయటపడుతుంది. రుద్రుడు ఈ మందిరాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడు. విక్రాంత్ చారితను వాడుకుంటూ చివరికి స్వంతంగా మందిరానికి చేరాడు. అయితే ఆ గందరగోళంలో మందిరం ద్వారం స్వయంగా తెరుచుకుంటుంది. లోపల మాయాజాలం, శిల్పాల మధ్య ప్రకాశించే ఒక శక్తి కేంద్రం ఉంది. ఒక ప్రవచనం ప్రకారం ఈ మందిరానికి ఒక రక్షకుడు ఉండాలి. అతను స్వార్థరహితంగా, ధర్మబద్ధంగా ఉండాలి. మందిరం అందరికీ ఒక పరీక్షను ఇస్తుంది. అది వారి అంతర్మథనాన్ని బయటపెడుతుంది. ఎవరు నిజాయితీగా ఉన్నారో వారే ముందుకు వెళ్లగలరు. రుద్రుడు తన లోపాలను ఎదుర్కోలేక విఫలమవుతాడు. కాని విక్రాంత్ తన ధైర్యంతో, నిబద్ధతతో పరీక్షను జయించడంతో మందిరం అతనినే నిజమైన రక్షకుడిగా అంగీకరిస్తుంది. విక్రాంత్ ఆ శక్తిని తానే వాడుకోకుండా దాన్ని కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. చారిత కూడా అతనితో కలిసి ఆ రహస్యాన్ని గోప్యంగా రక్షించడానికి ప్రాణసాక్షిగా ఒప్పుకుంటుంది. వీరిద్దరూ తిరిగి రాజధానికి చేరుకుంటారు. ప్రజలు వారిని వీరులుగా అభినందిస్తారు. రాజు వీరసేన కూడా వారి ధైర్యాన్ని గుర్తించి ఒక కొత్త యుగాన్ని ప్రకటిస్తాడు. నిజాయితీకి, ధర్మానికి, బుద్ధికి విలువ ఇచ్చే యుగం. అయితే కథ ఇక్కడ ముగియదు. ఆ రాత్రి చారిత ఒక బిల్డింగ్లో మరొక పటమును కనుగొంటుంది. అది చెబుతోంది, ఈ మందిరం మొదటిదే. ఇంకా 6 మందిరాలు ఈ భూమిపై రహస్యంగా ఉన్నాయని. చారిత కన్నుల్లో కొత్త దీపం వెలుగుతుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.